అంటే మనకి ఇప్పుడు ముంబై ఇండియన్స్లో చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఉన్నారు. సో రాజస్థాన్ రాయల్స్లో ఎవరు ఉన్నారంటారు? రాజస్థాన్ రాయల్స్లో ఇప్పుడు సంచలనం మనకి ఎవరైతే వైభవ్ సూర్యవంశీ ఉన్నాడో, 15 ఇయర్స్ కుర్రాడు, తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేస్తున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, సెకండ్ మ్యాచ్లో కూడా 35 అలా కొట్టాడు. అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా యశస్వి జైస్వాల్ మన ఇండియాకి టెస్ట్లోనూ మంచి ప్లేయర్ అతను ఉన్నాడు. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మేయర్. సౌత్ ఆఫ్రికా నుంచి డొనావన్ ఫెరీరా అని ఒక మంచి హిట్టర్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అతను క్లిక్ అవ్వలేదు. అతను కనుక క్లిక్ అయితే నిన్న టిమ్ డేవిడ్ బెంగళూరులో ఏం చేశాడో ఇతను కూడా బర్స్పరాలో అది చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. ఓకే, ఇప్పుడు హెడ్ టు హెడ్ రికవరీ ఎలా ఉంటుందంటారు? హెడ్ టు హెడ్ కన్నా వెళ్ళే ముందు వీళ్ళకి బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చెన్నై నుంచి మనకి రవీంద్ర జడేజా ఇటు ఆర్ఆర్కి తన పాత టీంకి వచ్చేసాడు. అతను జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఇంకా నండ్రీ బర్గర్ మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్ మన మ్యాచ్లో చెన్నైకి చుక్కలు చూపించారు. ఈసారి మరి ముంబైకి ఏం చూపిస్తారో చూడాలి. ఓకే, అంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ పరంగా మంచిగా లేదంటారా మరి? ముంబై కూడా బాగానే ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఫాస్ట్ వేసే ఇద్దరు బౌలర్స్ ఉన్నారు. జోఫ్రా ఆర్చర్ కానీ నండ్రీ బర్గర్ కానీ దాదాపు 150 స్పీడ్ వేసే బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఓకే.